బస్సుల సీట్ సంపాదించుడంటే ఏం ఆషామాష అనుకుంటుర్రా? దానికి కూడా ఓ ప్లానింగ్ ఉంటది. అందరి లెక్క దర్వాజలకెళ్ళి ఎక్కితే మనకు సీట్ కాదు కదా, నిలబడే జాగ కూడా ఉండదు. అందుకే కావచ్చు కొందరు సర్కస్లో చేయవలసిన పనులు బస్సులు ఎక్కేటప్పుడు చేస్తారు. మామూలుగా గిసొంటి వేషాలు మగబోరగాళ్ళ తాననే చూస్తాం గాని, గిడ ఆడామే వైనాట్ లేడీస్ అనుకుందో ఏంతో కానీ ఆమె బస్సు ఎక్కిన తీరు చూస్తే నోరు తెరవవలసిందే పక్కా. మామూలుగా బస్సుల సీట్ దొరికితే అదేదో అవార్డు గెలిచినట్టే ఫీల్ అవుతుంటారు కొందరు. బస్సు పురాగా ఆపక ముందే ఉరుకుతుంటారు. కొందరు అయితే ఖర్చీఫుల్ బ్యాగులు కిటికీలకెళ్ళి వరేసి పురుసాతిగా ఎక్కుతారు. కానీ గీ అమ్మ జర ఎరైటీగా చెప్పులేసి సీట్ ఆపుకుంది. మళ్ళా ఆమె ధైర్యం చూడురి బస్సు ఎట్లెక్కబట్టిందో. అగో సుషిరా మొదలు కిటికీలకెళ్ళి చెప్పులు వారేసి అటెన్క అందులున్నాయన చేతులు పట్టుకొని ఏదో ఇంట్లో సజ్జలెక్కినట్టే ఎక్కి సీట్ దొరకబట్టింది. ఇక ఇదంతా ఆడనే ఉన్న ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేసరికి మందితోని బాగా అచ్చింతలే ఎంచుకుంటుంది. శిషి ఆడోళ్ళు అన్నిట్లలో సమానం అంటే ఏందో అనుకున్నాం గాని దినాం కొందరు ఆడోళ్ళు చేస్తున్న పనులు చూస్తుంటే ఏమనాలో కూడా సమజైతలే. మగబోరగాళ్ళు గిట్ల దుంకులాడిరంటే ఏమన్నా అనొచ్చు. కానీ గిదేంది చీరలు కట్టుకొని చిత్రాలు చేస్తుర్రు, గింత కూడా భయం లేదు. ఎన్నడో ఓ పారి నడ్డిరిగితే మూతి పనులు రాలుతాయి, అప్పుడు తెలివొస్తుంది అని ఇంకొందరు అరుచుకుంటుర్రు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మళ్ళో పెద్ద ప్రయోజనాన్ని విజయవంతంగా ప్రయోగించింది. శ్రీహరికోట స్పేస్ సెంటర్ నుంచి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ను మొగుల్ మీదకి పంపించింది. మళ్ళీ మీరు కూడా చూసి సపోర్ట్లు కొట్టుర్రి. మూఢనమ్మకాల్లో ముందుగాలుంటాము, అంతరిక్ష ప్రయోగాల్లో కూడా మనమే ముందుగాలుంటాము. మళ్ళోసారి తక్కువ ఖర్చుతోటి తయారు చేసిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ను అంతరిక్షంలోకి పంపింది ఇస్రో. శ్రీహరికోట కాడున్న అంతరిక్ష కేంద్రంకి వెళ్ళి ఈ ప్రయోగాన్ని చేసిర్రు. ఈ నిర్మల్ని ఇస్రోలు తయారు చేసిన చిన్నపాటి శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ASSLV D3 ఈ శాటిలైట్ ను మోసుకపోయింది. పొద్దుగానే 9:11 మొగుల్ మీదకి రయ్యం అని కూడా దూసుకపోయింది. దీని కౌంట్ డౌన్ శుక్రవారం తెల్లారంగా 2:40 సురు చేసిర్రు. మొత్తం 175 కిలోల EOS 08 ఉపగ్రహాన్ని భూమి మీదకి వెళ్లి 475 కిలోమీటర్ల ఎత్తులున్న గుండ్రటి కక్షలకు ఇస్రో ఇడిచిపెడుతుంది. మరి ఇది ఏం పని చేస్తుందంటే వాతావరణము ప్రమాదాలను ముందుగానే పసిగడుతుంది. ఈ శాటిలైట్ దాకా మొగుల మీద గిరా తిరుగుతుంటది. అయితే ఇదే ప్రయోగాన్ని 2 నెలల కిందటే చేయాలి కానీ అప్పుడు గడబిడ అయిపోయి వాయిదా పడ్డది. ఇవాళ మళ్ళా సక్సెస్ఫుల్ గా ప్రయోగించారు. ఇక ప్రధాని మోడీ సార్ కూడా ఇస్రో వాళ్ళకు కంగ్రాట్స్ చెప్పిండు. దేశం పేరు నిలబెడుతున్నారు మీరంతా అని జబర్దర్శిండిగా.